నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఈరోజు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ జ్ఞాపకం చేసుకోండి. 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఈరోజు ధ్యానం కొరకు చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, ఈ మాటలు కొంచెం మీరు జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క పేతురు నీరో చక్రవర్తి కాలంలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి సంఘానికి మరి అనేక మంది దేవుని బిడ్డలు ఆ రోజుల్లో పులులకు, సింహాలకు ఆహారంగా వేయబడుతున్నారు. రోమా సామ్రాజ్యము దేవుని పిల్లల మీద ఉక్కుపాదాన్ని మోపింది. అలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో క్రైస్తవ నిరీక్షణను గురించి, క్రైస్తవ జీవితాన్ని గురించి మరి దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచినటువంటి మహిమను గురించి అనేక సంగతులు దేవుడు మరి పేతురు ద్వారా ఈ పత్రికలో వ్రాయించాడు. ఇటువంటి భయంకరమైన దుర్దినాలు ఇప్పుడు కూడా మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసేటప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటని చెప్పానంటే, మంచి దినములు చూడగోరువాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎవరు? మంచి దినములు చూడగోరువాడు అంటే జీవితంలో కొద్దో గొప్ప ఏదైనా నా జీవితానికి మంచి రోజులు వస్తాయేమో, నా బ్రతుకులో మంచి రోజులు వస్తాయేమో, నా కుటుంబ స్థితిగతులు బాగుపడడానికి మంచి రోజులు వస్తాయేమో, మరి దేవుడు మంచివాడు కదా, మరి భూమి మీద దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం ఉంది కదా, ఏదైనా దేవుడు నాకు మేలు జరిగిస్తాడేమో, నా జీవితంలో, నా కుటుంబంలో నాకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో, నా వ్యాధులు, నా సమస్యలు, నా బలహీనతలు, నా అప్పులు, నా సమస్యలు, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మంచి దినములు చూడగోరేటువంటి వాడు అనేటువంటి మాట ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. ఎందుకని చెప్పానంటే, ఆ రోజుల్లోనే పేతురు గారు కూడా చంపబడ్డాడు. నీరో చక్రవర్తి పరిపాలన కాలంలోనే, ఆ దినాల్లోనే ఈ పత్రికలు వ్రాయబడ్డాయి. ఈ యొక్క పత్రికలు మరి వ్రాయబడుతున్నప్పుడు ఆయన ఒక మాట జ్ఞాపకం చేశాడు. అప్పటి కాలంలో సంఘం ఏ రీతిగా ఉంది అని చెప్పానంటే, చూడండి, మొదటి అధ్యాయం చదువుతున్నాను చూడండి. మొదటి అధ్యాయంలో 5 నుంచి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు కారణమగును. ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే,
దేవుని యొక్క రక్షణ కొరకై విశ్వాసాన్ని కాపాడుకుంటూ పులులకు సింహాలకు ఆహారంగా మారిపోతున్న క్రైస్తవ బిడ్డల యొక్క సంఘాన్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి ఆయన ఈ పదాలు వినియోగించాడు. అవసరాన్ని బట్టి మరి శ్రమలు కలుగుతున్నాయి, ఈ యొక్క శ్రమల చేత మీ విశ్వాసము పరీక్షకు నిలబడాలి అని చెప్పి పేతురు గారు చెప్తున్నారు. దీని విషయమై మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఒక చక్కని విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఎటువంటి శ్రమల కాలములోనైనా మనము దేని చేత కాపాడబడాలి, దేని చేత కాపాడబడాలి అని చెప్పానంటే మీరు 5వ వచనం మరోసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. చాలు. దేని ద్వారా మనం కాపాడబడాలి? అక్కడ 2 పదాలు ఉపయోగించాడు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. అంటే దేవుని శక్తి మనలో ఉండి, మనతో ఉండి మనలను కాపాడాలి అని చెప్పనంటే, ఏ దేవుడు కాపాడుతాడో, ఏ దేవుడు మనకి సహాయం చేస్తాడో, ఏ దేవుడిని మనం నమ్మి ఉన్నామో ఆయన మీద మనకున్నటువంటి విశ్వాసం అనేటువంటిది అక్కడ మరి ప్రధానమైన భూమిక పోషిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క విశ్వాసానికి పేతురు గారు పెట్టిన పేరు ఏంటంటే అమూల్యమైన మీ విశ్వాసము. అమూల్యము అని చెప్పానంటే ఈ రోజున మరి దేవుని ఎడల మన హృదయంలో కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి వెలకట్టడానికి వీల్లేదు. ఎందుకు అని చెప్పానంటే రోమా మరి ప్రభుత్వము పరిపాలిస్తున్నప్పుడు మరి అనేక మంది జీవితాలు కోల్పోయారు, ప్రాణాలు పెట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయం చెప్పనివ్వండి. టెర్టులియన్ అని చెప్పనని ఒక ఆయన ఉన్నాడు, యూదుల చరిత్రకారుడు. అతను ఆ రోజుల్లో న్యాయశాస్త్రం చదివి లాయర్గా ఉండేవాడు. అయితే మరి రోమీలు క్రైస్తవులను చంపేటప్పుడు అతన్ని పిలిచి కూర్చోబెట్టేవాళ్ళు అన్నమాట. మరి క్రైస్తవులను పట్టుకొని వచ్చి అక్కడ ఇప్పుడు మనకి క్రికెట్ స్టేడియం ఏ రీతిగా ఉండేదో అలాగా అక్కడ ఒక స్టేడియం ఉండేది. ఆ స్టేడియంలో అందరూ కూడా ప్రజలు కూర్చొని ఉంటారు. క్రైస్తవులను పట్టుకొచ్చి సింహాలకు, పులులకు ఆహారముగా వేసినప్పుడు అవి మరి వారిని పట్టుకొని పీక్కొని తింటున్నప్పుడు వీళ్ళు చూసి ఆనందపడతారు. ఇలాగున వాళ్ళు ఒక రకమైనటువంటి శిక్ష కాదు, మరి ఒక ఇనప కుర్చీని యంత్రం బాగా మరి అగ్నిలో కాల్చి దాంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. మరి ఆ యొక్క బాధలతో వాళ్ళు అరుస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడేటువంటి వాళ్ళు. అలాంటివన్నీ కూడా చూస్తున్నప్పుడు ఈ యొక్క టెట్టులు అనేటువంటి ఆయన ఏం చేశాడని చెప్పానంటే, ఒక దినమున మరి చాలా మందిని తీసుకొచ్చారు. అయితే వారు చావుకు ముందు ఈయన వాళ్ళ ముఖాలు చూస్తున్నప్పుడు వాళ్ళ ముఖాలంట మరి తేజస్సుగా, కళగా, ధైర్యంగా, సంతోషంగా వాళ్ళ ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అతని జీవితంలో కలిగినటువంటి మార్పు ఏంటని చెప్పానంటే, వీరు యేసుని వదులుకోకుండా ప్రాణాలు వదులుతున్నారు. అంటే వీరు తమ హృదయంలో కలిగినటువంటి ఆ విశ్వాసంలో వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి దేవుని శక్తి ఏదో ఉంది అని చెప్పనని ఆయన అన్వేషణ చేయడం మొదలు పెట్టాడు. అలాగున చాలా మందిని ఆయన పరీక్షించినప్పుడు తర్వాత ఆయన క్రైస్తవుడుగా మరి మరణంలో కూడా సంతోషము అనుభవించేటువంటి ఈ విశ్వాసం నాకు కూడా కావాలని చెప్పనని హతసాక్షులను చూసి ఆయన క్రైస్తవుడయ్యి యూదు చరిత్రకారుడుగాను చాలా గ్రంథాలు రాసినటువంటి వాడుగాను ఆయన మార్పు చెందాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందిని శ్రమపరచుట ద్వారా కూడా దేవుడు తన యొక్క మహిమను చాటుతాడు. అందుకోసం ఒక మనిషి యేసు మీద ఉంచినటువంటి విశ్వాసమును దేనితో కూడా వెలకట్టడానికి వీలు లేదు. ఎందుకోసం చెప్పానంటే, దేవుని కొరకు నీ హృదయంలో స్థిరమైన విశ్వాసము గనక ఉంటే ఆ యొక్క విశ్వాసము నిమిత్తమై దేన్నైనా వదులుకుంటావు. ఎందుకంటే ఆ విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈ మాట గురించి ఆలోచించండి. అందుకే పేతురు గారు అన్నాడు, అమూల్యమైన మీ విశ్వాసం. ఈ రోజున మీరందరూ దైవ సన్నిధికి వచ్చినారు. మరి ఏ ఉద్దేశంతో వచ్చారో, ఎలా వచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ హృదయంలో గనక అమూల్యమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము
దేవుని శక్తిని మీతో ఉండే విధంగా చేస్తుంది. ఆ శక్తి ద్వారా మనం ఈ లోకంలో కాపాడబడకపోతే ఏ ముఖ్యమంత్రులు మనల్ని కాపాడలేరు, ఏ ప్రభుత్వాలు మనల్ని కాపాడలేరు, ఎవడు ఏమి చేయలేడు. ఎవడు కుర్చీ కోసం వాడు ప్రయాసపడుతూ ఉంటారు తప్ప ఎవరు ఎవరికి సహాయమో చెయ్యరు. కాకపోతే మనకి మరి బైబిల్ నేర్పిస్తుంది, దేవుడు అంటున్నాడు, తరాలు మారిన యుగాలు మారిన ఆయన మారనటువంటి దేవుడు, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు, మిమ్మల్ని అనాథలనుగా విడవనని ఆయన వాగ్దానము చేశాడు. కావున నా ప్రియ దేవుని సంఘం, ఆ యొక్క మాటలు కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకోసం ఇటువంటి భయంకరమైన దుర్దినాలలో, అంటే మంచి దినాలని చెప్పంటే రోజులు మంచి అని కాదు, ఈ యొక్క రోజుల్లో నీ జీవితానికి మంచి రోజులు, నీ జీవితానికి మంచి రోజులు, నీ కుటుంబానికి మంచి రోజులు గనక చూడాలని నీవు ఆశపడితే ఇక్కడ కొన్ని షరతులు పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి రండి, మరలా 3వ అధ్యాయానికి రండి. 10వ వచనం, జీవమును ప్రేమించి. జీవమును అంటే దేన్ని ప్రేమించాలి? జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? 3వది అదే కదా, జీవము, మార్గము, సత్యము, జీవము. అంటే జీవమును ప్రేమించి అంటే యేసును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూడండి, నాలుకను, పెదవులను చూడండి. నా పెదవులను, నా నాలుకను మీలో ఎవరైనా కాపాడగలరా? చెడ్డ మాటలు పలకకుండా, కపటమైనటువంటి మాటలు నా నోటికి రాకుండా మీలో ఎవరైనా నన్ను కాపాడగలరా? నేను పగలు రాత్రి మీ వెంటే ఉన్న నేను కాపాడగలనా? ఎందుకని? చెప్పండి. నిన్ను నీవు అదుపు చేసుకోలేకపోతే ఎవడు నిన్ను అదుపు చేయలేడు. కాబట్టి మరి చెడ్డదాని పలుకకుండా, నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎవరు కాచుకోవాలి? చెప్పండి, ఎవరు కాచుకోవాలి? ఎవరికి వాళ్ళే కాచుకోవాలి. ఇది నీ చేతిలో ఉందా, లేకపోతే దేవుని చేతిలో ఉందా, నా చేతిలో ఉందా, సాతాన్ చేతిలో ఉందా? ఏమా? ఇది నీ హృదయంలోనే ఉంది, నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి నా ప్రియ స్నేహితులు గమనించండి. తర్వాత అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ముందు దేని నుండి తొలగిపోవాలి? కీడు నుండి తొలగిపోవాలి, మేలు చేయాలి. అంటే మనం కీడు చేయటం మాలి. ఇది కొంచెం మరి క్లియర్గా మీకు అర్థం కావాలంటే కీర్తన 34:11, కీర్తన 34:11 ఒకసారి చూడండి. పిల్లలారా మీరు వచ్చి నేర్పిస్తాను. బ్రతకగోరువాడు అని చెప్పానంటే మంచి దినాలు చూసేటువంటి వాడు, బ్రతకనుకునేటువంటి వాడు. తర్వాత చదువు. మేలు నొందుచు అనేక దినములు బ్రతక కోరేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డవాటిని పలుకకుండా, నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దానిని వెంటాడము. చాలు. మీకేమైనా అర్థమైందమ్మా? ఏం అర్థం కాలేదు కదా, ఎందుకంటే అది మలయాళంలో ఉంది. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను నేను. ఒక చిన్న ప్రశ్న ఏమనుకో బాకండి, మీలో చావాలని ఎంతమందికి ఉంది? నాకు చావు వస్తే బాగుండు, నేను చాలా సంతోషపడతాను అనుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏమో మీరెవరు కూడా చేతులని చెప్పారంటే మీకు అందరూ బతకాలని ఉంది.
అంతే కదా? మీకు అందరికీ ఏముంది? బ్రతకాలని. ఎన్ని రోజులు బ్రతకాలని ఉంది? దేవుడు అవకాశం ఇస్తే 1000 ఏళ్ళైనా. ఆ ధనవంతుడైతే వాడు టైం లిమిట్ పెట్టుకోవాలా. అనేక సంవత్సరాలంటే ఇక ఎన్నైనా. అంటే మనిషి జీవితానికి అంతం లేదు. అందుకని ఎంతకాలం బ్రతకాలో నిర్ణయించుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనిషికి ఇవ్వకుండా తన చేతిలో పెట్టుకున్నాడు. అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? వాడైతే ఈ పని చేయాలా. అంటే మీకు ఏదైనా బ్రతకాలని ఆశ ఉంటే రాగల దినాల్లో మేలు నొందుచు అనేక దినాలు కనుక బ్రతకాలని మీరు అనుకుంటే ఈ వాక్యం కొంచెం జ్వరపడినవ్వండి చెవుల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి లేనివాడు అర్థం చేసుకోండి, చెవి గలవాడు వినుగాక. ఈ భాగమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. అనేక దినాలు మేలు నొందుచు బ్రతకాలని కనుక మీరు కోరుకుంటే మీరేం చేయాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎవరినో మోసం చేద్దామని నువ్వు అనుకుంటావు, చివరికి నువ్వే మోసపోతావు. కాబట్టి చూడండి, భూమి మీద ఇప్పుడు న్యూస్లో మనం చూస్తున్నప్పుడు హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగటంలో వాళ్ళ మధ్యలో ఏం జరుగుతున్నాయి? మాటలు జరుగుతున్నాయి. ఏ మాటలు అవి? చెడ్డ మాటలు, కపటపు మాటలు. వీటి వలన వెళ్ళకూడని స్థలానికి నీవు వెళ్ళాల్సి వస్తుంది, చావకూడని చావాల్సి వస్తుంది. వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళాల్సి వస్తుంది, పడకూడనటువంటి వారి చేతుల్లో పడవలసి వస్తుంది, నలిగిపోవలసి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పానంటే నీ యొక్క నాలుక, నీ పెదవులు మరి అదుపులో ఉంచుకోకపోతే అవి నిన్ను వేరే మార్గానికి తీసుకుని వెళతాయి. అందుకే మరి నాలుక, పెదవుల గురించి బైబిల్ అంటుంది, జీవన్ మరణములు నాలుక వశము. మనిషి యొక్క మరి జీవము, మరణము రెండింటిని కూడా నిర్ణయించేది ఏంటిది? చెప్పండి, నాలుకే. అందుకనే ఒక దినమును నేను మీతో మాట్లాడుతూ దావీదు ఒక వ్యక్తికి తీర్పు తీర్చాడు. సౌలు గిల్బోవా పర్వతం మీద చనిపోయినప్పుడు అమాలేకుడు ఒకడు వచ్చి ఆ యొక్క సౌలు యొక్క హస్తకంకణమును, కిరీటము తీసుకొని దావీదు దగ్గరికి వచ్చి, దావీదుకు సౌలు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మరి సౌలును నేనే చంపానని చెప్పానని చెబితే దావీదు నన్ను చేర్చుకొని నాకు మంచి పోస్ట్ ఇస్తాడు అని చెప్పానని భావించుకొని అతను చంపకుండా, వాస్తవానికి మరి ఆ యొక్క సౌలు తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. కానీ ఇతను ఏం చేశాడు? నేను చంపానని చెప్పాడు, వాటిని తీసుకొచ్చాడు. దావీదుకి అది అర్థమైన తర్వాత ఏం చేయడం చెప్పానంటే, మరి యెహోవా అభిషేకించిన వాని మీద నీ చెయ్యి వేయటానికి నీవెలా వెనకాడలేదు, నీవు చెప్పిన మాటను బట్టి నీకు మరణశిక్ష విధిస్తున్నాను అన్నాడు ఆయన. దీన్ని బట్టి అతనేమనుకున్నాడు? ఏమో నాకు మంచి పోస్ట్ ఇస్తాడు సౌలుని చంపానంటే, ఎందుకంటే సౌలుకి అతని శత్రుత్వం ఉంది కదా అని చెప్పానని భావించుకున్నాడు. మరి అక్కడ ఏమైంది? అక్కడ పరిస్థితి మారిపోయింది. యేసయ్య చెప్పాడు, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పును పొందుతావు, నీ మాటను బట్టియే దోషివని తీర్పును పొందుతావు. కాబట్టి మనిషి మాట్లాడేటువంటి మాట మీద ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది మీరందరూ కూడా మనస్సులో ఉంచాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నా. తర్వాత విషయం ఏంటని చెప్పానంటే, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కీడు చేయుట మాని మేలు చేయుము,
సమాధానమును వెతికి దానిని వెంటాడు. ఇక్కడ మరి 12-13 వచనాల్లో ఆయన అంటున్నాడు, నీ కనుక మరి బ్రతకాలని కనుక ఆశ ఉంటే నువ్వేం చేయాలా? నీ నోటిని అదుపులో ఉంచుకోవాలా. నువ్వు దేన్ని వెతకాలి? తర్వాత ఏమో అక్కడ మరి ఒకటి మానుకోవాలంటే ఏంటిది? అది కీడు చేయుట మానుకోవాలా, మేలు చేయాలా? ఒకటేమో మానాలి, ఇంకోటేమో చెయ్యాలి. ఇవి రెండు చేసి ఒకటేమో మానుకోవాలి, ఒకటేమో చెయ్యాలి. అంటే కీడు చేయుట మానాలి, మేలు చేయుట మరి నేర్చుకోవాలి, చెయ్యాలి. తర్వాత ఇవి చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలా? సమాధానమును వెతకి దాన్ని వెంటాడాలి. అంటే ప్రతి వ్యక్తితో కూడా నీవు దేన్ని వెతకాలా? ఎక్కడ వెతకాలా? ఆడ వెతకాలి చెప్పండి. ఇది మీకు అర్థమైతే నిశ్చయంగా మీ కుటుంబాలు దీవించబడతాయి. సమాధానమును వెతకాలని చెప్పానంటే అదేమన్నా మరి పోయిన ఉంగరం లాంటిదా? లేకపోతే సంతలోన దొరికిద్దా అని అర్థం చెప్పానంటే, ఉదాహరణకి వరమ్మకి నాకు ఇద్దరు గొడవ జరిగింది. చాలా పెద్ద సమస్య వచ్చింది. మరి అలిగి వెళ్ళిపోయినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు అన్నాడు, సమాధానమును వెతికి దాన్ని. వాస్తవానికి నేను వరమను కదా వెతకాల్సింది. దేన్ని వెతకాలి ఇప్పుడు నేను? సమాధానం. అంటే అర్థం చెప్పానంటే వరమ్మకి నాకు మధ్యలో ఏం జరిగింది చెప్పండి? సమాధానం పోయింది. ఆమెకి నాకు మధ్యలో ఏం పోయింది? సమాధానము పోయింది. కాబట్టి ఆమె నాకు దూరం అయింది. ఇప్పుడు దేన్ని వెతుక్కుంటే ఆమె నా దగ్గరకు వచ్చింది? మళ్ళీ చెప్పండి మీరు. సమాధానాన్ని వెతుక్కోవాలా. అర్థమైంది మీకు ఏమన్నా? ఈ మాట మీకు పరిచయం ఉన్న వారందరితో అప్లై చేసుకోండి. దేవునితో సమాధానంగా ఉండాలని నువ్వు అనుకుంటే మనుషులతో కూడా నీవు సమాధాన పడాలా. మనుషులతో సమాధాన పడుటయే దేవునితో సమాధాన పడుట. అంటే అర్థం చెప్పానంటే వరమ్మ ఎందుకు దూరం అయింది, ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పానంటే, ఏదో జరిగింది. ఆ యొక్క జరిగినటువంటి దాన్ని సరిచేసుకొని మరి మా ఇద్దరి మధ్యలో సమాధానాన్ని గనక ఆహ్వానిస్తే, సమాధానాన్ని కోరుకుంటే, దాన్ని గనక వెతికితే అది దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, ఇప్పుడు ఒక చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి. వాక్యం తీయకుండా మీరు జ్ఞాపకం చేయండి. ఫిలిప్పీ పత్రిక 4:6 వచనం. 4:6 వచనం. సరిపోలే, తీయండి. మీరు అదే చదువుతారు, 4:4 చదువుతారు మీరు, అందుకే 6 అన్నాను నేను. చెప్పండి, టైం వేస్ట్ ఎందుకు? దేని గురించి చింతపడవాకండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. ఇప్పుడు అక్కడేమన్నాడు? దేని గురించి చింతపడబాకండి, ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే జవాబు కదా రావాల్సింది. ఇప్పుడు ఆయన అక్కడేమంటున్నాడు? సమస్త జ్ఞానమునకు మించిన. ఇప్పుడు ఇద్దరి మధ్యలో తేడా వచ్చింది అనుకోండి, మధ్యవర్తి ఏం చేయాలా? ఏదో ఒకటి చెప్పి తీసుకురావాలా. ఏదో ఒకటి చెప్పడం అంటే అర్థం ఏంది? కొద్దిగా జ్ఞానం కలిగి నచ్చ చెప్పేటువంటి వాళ్ళు కావాలన్నమాట. నచ్చ చెప్పేవాళ్ళు నచ్చ చెప్పి తీసుకొచ్చి అన్నాళ్ళు ఉంటారు వాళ్ళు. ఏమో నచ్చ చెప్పేది మనుషుల జ్ఞానం, కానీ దేవుడు ఏం చేస్తాడంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుందంటే అర్థం ఏంటి? సమాధానమే మీకు భద్రతగా ఉంటే ఇంకా అసమాధానానికి చోటు ఎక్కడ ఉంటుంది? ఇంకెక్కడ?
కాబట్టి నా ప్రియ స్నేహితులారా, సమాధానాన్ని వెతుకుటంటే అర్థం ఏంటంటే, ఎవరితో నీకు సమాధానం లేదో మీ ఇద్దరి మధ్యలో నువ్వు దేన్ని వెతకాలి? చెప్పండి. తగాదను వెతకాలా, దూరాన్ని వెతుక్కోవాలా, సమాధానం వెతుక్కోవాలా? సమాధానాన్ని వెతుక్కుంటే, ఒక సమస్య నా దగ్గరికి వచ్చింది. ఒక అమ్మాయి అడిగింది, చాలా కాలం అవుతుంది గంగవరంలో, అన్నయ్య మరి నా భర్తతో నాకు సమస్య ఉంది, నేను అతన్ని వదిలించుకుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. నేనేమన్నా చెప్పానంటే, ఇప్పుడు నేను నీకు ప్రార్థన చేయాలని చెప్పానంటే దేవుని రూల్ ఒకటి ఉంది, దేవుని యొక్క న్యాయ చట్టం ఒకటి ఉంది. ఏంటో చట్టం అంటే, మనసు మార్చడానికి దేవుడు అంగీకరిస్తాడు కానీ మనిషిని మార్చడానికి అంగీకరించడం అని చెప్పాను నేను. అర్థమైంది మీకు ఏమన్నా? చెప్పండి. నమస్కారం. మీకు ఏమర్థమైంది? మనసు మార్చడానికి దేవుడు ఒప్పుకుంటాడు కానీ దేనికి ఒప్పుకోడు? మనిషిని మార్చడానికి ఒప్పుకోడు. దాని విషయంలో నువ్వు నాకు ముందుగా క్లియర్గా చెబితే తర్వాత నేను ప్రార్థన చేస్తానని చెప్పా. దేవుని స్తోత్రం కలుగును కాక. తర్వాత సరేనన్నయ్య అట్లాగే ప్రార్థన చేయండి అని చెప్పానని అన్నారు. తర్వాత దేవుని కృపను బట్టి వాళ్ళు భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెతుక్కోవాల్సినటువంటిది పగన కాదు. వెతుక్కోవాల్సినటువంటిది, ఇప్పుడు ఒక వ్యక్తి నాకు దూరమైనప్పుడు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏ మాటలు చెబితే వాళ్ళు కూడా ఆ వ్యక్తిని ద్వేషిస్తారో ఆ మాటలు వెతుక్కోకూడదు. ఆ వ్యక్తితో ఏ కాడికి సమాధానమును మాత్రమే నేను వెతకాలి, కోరుకోవాలి. దానికి దేవుడు గౌరవిస్తాడు, దేవుని యొక్క ఆమోద ముద్ర పడుతుంది. కాబట్టి దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. సమాధానమును వెతకి దానిని వెంటాడాలి. అసలు సమాధానాన్ని నీవు వెతికే స్టేజీకి రావాలి అని చెప్పానంటే ముందేం జరగాలి? నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి, కాపాడుకోవాలి. నీ యొక్క నోటిని కాపాడుకున్నప్పుడు, అంటే నీకు ఈ ఆశ ఉంటే, ఏ ఆశ? బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మంచి దినములు చూస్తూ చాలా దినాలు బ్రతకాలని కనుక ఎవడైనా ఉంటే, మీకు ఇటువంటి ఆలోచన ఉంటే మీరు సమాధానాన్ని వెతుక్కోండి, నోటిని అదుపులో ఉంచుకోండి. లేకపోతే చేసేదేమీ లేదు. ఇంకా లేకపోతే చేసేదేమీ లేదు. ఈరోజు సందేశం యొక్క సారాంశం అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. సమాధానం ఏం చేయాలి? మనం వెతకాలి. వెతకడం అంటే ఏంటి? ఇప్పుడు ఏమో ఇద్దరికి సమస్య వచ్చింది. ఆ సమస్య నుంచి విడుదల పొంది నేను ఏం చేస్తే తిరిగి ఆ వ్యక్తితో నాకు సమాధానం ఏర్పడిద్దో ఆ మార్గాన్ని వెతకాలి. అర్థమైందమ్మా? అంతేగాని అగపడ్డ వాళ్ళందరికీ మరి ఆ వ్యక్తి ఎన్ని చెప్పినా కూడా, ఆ వ్యక్తి నీ మీద ఎన్ని చెప్పినా కూడా నువ్వు దేవుని బిడ్డవైతే ఆ వ్యక్తి మీద నీవు ఆ రీతిగా మాట్లాడకూడదు. నేనే తొందరపడ్డాను, నేనే పొరపాటు చేశాను, తను తొందరపడింది, నేను తొందరపడకుండా ఉండాల్సింది, తనకు నాకు తేడా ఏంటి అంటే ఆత్మవిమర్శ అనేటువంటిది ఎప్పుడు చేసుకుంటావో నీకును ఆ వ్యక్తికి మధ్యలో ఏం ఏర్పడింది? మళ్ళీ చెప్పండి అమ్మా. అందుకే ఏ వ్యక్తితోనైనా సరే నేను గనక పొరపాటు చేసినట్లుగా నా దృష్టికి అనిపిస్తే నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని క్షమించమని కోరడానికి ఎప్పుడు వెనకాడను. ఎందుకని చెప్పంటే నాకు ఆ ధైర్యం ఉంది. ఏ ధైర్యం? మన తప్పును ఒప్పుకోవడానికి చాలామంది 90% పిరికోళ్ళే ఉంటారు. ఏ విషయంలో పిరిగితాను మాట్లాడాలి మీరు? చేసిన తప్పును ఒప్పుకోవడానికి. ఎందుకంటే పుట్టిన కాంచి మనం కప్పుకోవటమే నేర్చుకున్నాం, ఏం నేర్చుకోలేదు. కానీ యేసయ్య అంటాడు, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడురా అంటాడు. అతిక్రమాలు చెప్పండి దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. ఏ వ్యక్తితోనైనా నేను తొందరపడినట్లుగా నాకు అనిపిస్తే కావాలంటే వరమును కూడా అడగండి. తన్నేమన్నా తొందరపడినట్టుగా నేను మాట్లాడితే నన్ను క్షమించమ్మా అని చెప్పాను అంటాను. అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి నేను అబద్ధాలు చెప్పట్లేదు. అది ఎవరితోనైనా సరే తప్పు ఎప్పుడు కూడా ఒకవైపు నుంచే జరగదు, రెండు వైపులా ఉంటుంది. శాతంలో తేడా ఉండొచ్చు, శాతంలో చెప్పండి తేడా ఉండొచ్చు. కానీ మనం సమాధానమును వెతికితే
దేవుడు నీ జీవితంలో మంచి రోజులను ఇస్తానని ఈ యొక్క వాగ్దానం అన్నమాట. తర్వాత విషయము నేను కొద్దిసేపు మీతో విస్తారంగా మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. అందుకని 2:30 దాకా మాట్లాడంలే. అర్థం చేసుకోండి. కీడు నుండి తొలగాలట. ఇప్పుడు పేతురు పత్రికలోకి రండి. 11వ వచనం. కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దానిని వెంటాడవలెను. ఎందుకు కీడు నుండి మనము తొలగిపోవాలి అని చెప్పానంటే 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు ముఖము చెప్పండి, కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు చూడండి, ప్రభు కన్నులు ఎక్కడ ఉంటాయి? ముఖానికి ముందుంటాయి అనుకుంటాయా? ఏమా? నేను నమ్ముతున్నాను మనకి ఎలా ఉన్నాయో ప్రభు కూడా అలాగే ఉంటాయి. నీకెట తెలుసు భాస్కర్ అని చెప్పి అంటారా? మన పోలిక ఎవరిది? ఆయనదే కదా. తన పోలిక చెప్పుకొని చేశాడు కానీ నేనేమంటానంటే ఆయన నాలాగే ఉంటాడు అనుకుంటాను నేనైతే. ఏమా? మీరు కొంతమంది అనుకోవచ్చు నీ ముఖం గుండ్రాయిలాగా ఉంది, దేవుడు అట్టుంటాడా అని చెప్పానని. సరే, అట్నే ఉంటాడు అనుకుంటున్నాను నేను. నా ప్రియ స్నేహితులు గమనించండి, ఇక్కడ ప్రభువు ముఖము కీడు చేసేవారికి విరోధంగా ఉంది. ప్రభువు ముఖము చెప్పండి, కీడు చేసేవారికి విరోధంగా ఉంది. అంటే ఆయన యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద. అంటే నీతిమంతులు కీడు చేస్తారనే చేయరనా? కీడు చేయని వారే నీతిమంతులు. ఆయన చెవులేమో వాళ్ళ ప్రార్థనల వైపు. అంటే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మాటల కోసం వేచి ఉన్నాయి. తర్వాత అయితే ప్రభువు ముఖము, టోటల్గా ప్రభు యొక్క ముఖము నీతిమంతుల మీద ఉంటుంది. ఎవరి మీద ఉండదు? కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఏంటిది అది? ప్రభు యొక్క ముఖము. ఇప్పుడు చూడండి, కీడు అంటే ఏంటి? కీడు ఈరోజు మన ప్రాముఖ్యమైనటువంటి అంశం అదే. కీడు అంటే ఏంటిది? కీడు అనే పదం ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? నా తెలియక అడిగే తెలిసిన వాళ్ళు చెప్పండి. పీజీలు, డిగ్రీలు, ఏమా? నేనే మేలేమో. నా ప్రీతివరమైన గమనించండి, అది నేను ముందుగా చదవలేదు, చదివితే చెప్పేవాడిని. చూడకుండా నాకేం రాదయ్యా. మీకు ఏదైనా ఒక మాట చెప్పాలంటే 10 సార్లు చదువుకొని డిక్షనరీ చూసుకొని అన్నీ రాసుకొని చెప్పాలి నేను మీకు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ కీడు అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పానని ఆశపడుతున్నాను. ప్రభువు ముఖము ఎవరికి విరోధం ఉంది? ఈరోజు వాక్యము అయిపోయినాక మనము కీడు చేసేవారమో చేయని వారమో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ముగించుకుంటాం ఈరోజు. ముఖ్యంగా మరి కీడు అంటే మనకు తెలిసినటువంటి కీడు ఏంటని చెప్పానంటే, ఇప్పుడు నేను ఒక లోన్ తీసుకుంటున్నాను. నాకు లోన్ రాకుండా ఒక వ్యక్తి అడ్డం వేశారు. అడ్డం వేసినప్పుడు ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడే మాట ఏం చెప్పండి? అసలు మీకు తెలియదు కదా. వాడు కీడు జాతోడు అంటారు. అది కీడు జాతిది అంటారు అన్నమాట. ఆడ మనిషి అయితే. మగవాళ్ళు అయితే ఏమంటారు? నేను చెప్పింది అవునా కాదా? ఎందుకంటే పల్లెటూరు వాళ్ళం కాబట్టి పల్లెటూరు భాషలో చెప్పుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టని అనుకునే తర్వాత సంగతి. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఈ మాట అర్థం చేసుకోండి. మనకి ఎవరైనా కానీ ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ గురించి ఏమంటాం మనం? వీళ్ళు కీడు జాతోళ్ళు అంటారు అనమాట. కీడు చేసే జాతి సంతతి అనమాట వాళ్ళు అని చెప్పని అంటాం. అయితే బైబిలు కీడు గురించి ఏమని మాట్లాడుతుంది అని చెప్పానంటే, మీరు సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము మీరందరూ తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము
ముందుగా చివరి మాట చదవండి. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. నాశనమగుదురు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఇది ప్రవక్త అయిన సమూయేలు పలికిన మాట. ప్రవక్త అయిన సమూయేలు పలికిన మాట. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతోనూ రాజుతోనూ. ప్రజలతోనూ రాజుతోనూ. ఇప్పుడు కూడా దేవుడు యొక్క మాట రాజులతో మాట్లాడుతున్నాడు, అలాగే ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేయవారైతే చెప్పండి. కీడు చేయవారైతే తప్పకుండా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మీరును మీ రాజును ఏమవుతారు? నాశనమగుదురు అంటున్నాడు ఆయన. ఈ యొక్క 12వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటని చెప్పానంటే, 12వ అధ్యాయంలో ముఖ్యంగా దేని గురించి చెప్పారు అని మనము ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా తమకు రాజుగా ఉన్నను వారు యెహోవాను కాదని మనుషుల నుంచి రాజు కావాలని కోరుకున్నారు. ఇప్పుడు 12 వచనం మీరు చదవండి. 12 అయితే అమ్మోనీయుల రాజైన నాహోషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మమ్మను ఏలవలనని మీరు నాతో చెప్పిదిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకునిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకు విరోధముగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి. గోధుమ కోతకాలము ఇదే కదా. మీరు మీ రాజును నిర్ణయింపుమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షములను పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడిరి. సమూయేలు ఇట్లనిరి, రాజును నియమింపుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతట సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఆగండి అక్కడ. ఇప్పటి వరకు చదివినటువంటి మాటల్లో మీకు ఒక ముక్కని అర్థమైందా? ప్రార్థన చేసి వెళ్తాం పాస్టర్ గారు అని చెప్పంటారా? ఏమా ఏం అర్థం కాదు కదా మీకు? ఈ 12వ అధ్యాయంలో కీడు అంటే ఏంటని చెప్పానంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను తమ్మును ఏలకుండా విసర్జించి సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకొనుట యెహోవా దృష్టికి కీడు. యెహోవా దృష్టికి వారు ఏం చేశారు? ఇప్పుడు కీడు చేశారు. అంటే టోటల్గా ఇశ్రాయేలు ప్రజలకు, సౌలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, దేవుని మాట వినకపోవుటయే దేవుని దృష్టికి కీడు చేయుట. అర్థం చేసుకోండి. మనుషుల సంగతి తర్వాత పక్కన పెట్టండి. దేవుని విషయంలో ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు? వాళ్ళు
మేము అన్ని పాపములకు మించిన కీడు మేము చేశాం. అన్ని పాపాలు మించినటువంటి కీడు మేము చేశాం. ఏంటా కీడు? యెహోవాను విసర్జింపకుండా ఆయన అనుసరించుచు ఎన్నో వచనం అది 19, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? రాజును నియమించమని మేము అడిగిన మాట యెహోవా దృష్టికి కీడు, మా పాపములన్నిటికి మించిన కీడు మేము చేసితిమి. అంటే అర్థం చెప్పానంటే యెహోవా వారికి తండ్రిగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆయన మాకొద్దు అంటే యెహోవాను విసర్జించారన్నమాట. అంటే దేవునిని విసర్జించుట, ఆయన మాట వినకపోవుట ఆయన దృష్టికి కీడు చేసినట్లు. అయితే ఆయన దృష్టికి మనము కీడు చేస్తే ఇప్పుడు 25 వచ్చింది చదవండి, మీరు అర్థమైంది క్లియర్గా. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఏం చేయవారైతే అంటే అర్థం చెప్పానంటే ఇకనైనా మీరైనా మీ రాజైనా దేవుని మాట వినకుండా ఉన్నట్లయితే మీరేమవుతారు? తప్పకుండా నాశనం అవుతారు. ఇది మీకు క్లియర్గా అర్థం కావడం కోసము మరి దేవుడు వారి యెడల ప్రేమను ఇన్ని పరిస్థితులు సంభవించినా కూడా మరి ఆయన ప్రేమ ఎలా ఉందో సమయం అంటున్నాడు 22 వచనంలో, యెహోవా మిమ్మును తనకు జనముగా కోరుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. ఏంటి చక్కని మార్గం? ఏంటి చక్కని మార్గం అని చెప్పానంటే 24 అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి కన్నీరు, నువ్వు పడుతున్నటువంటి బాధను కొద్దిసేపు అలా ఉంచి నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వెనుదిరిగి చూస్తావా? వెనుదిరిగి నువ్వు ఆలోచిస్తావా? అవన్నీ ఆలోచించుకొని తలపోసుకొని ఇప్పుడున్న సమస్యను చూడు. ఏది గొప్పగా ఉంటుందో? ఏది గొప్పగా ఉంటుంది? ఏమో గతంలో దేవుడు చేసిన నీకు మేళ్ళే గొప్పగా ఉంటాయి. కానీ నా ప్రియ స్నేహితులారా, మనుషులకు కీడు చేసే ముందు వాళ్ళు ఎవరు కీడు చేస్తారంటే యెహోవా దృష్టికి కీడు చేస్తారు. తర్వాతే ఒకరికొకరు కీడు చేసుకుంటారు. కాబట్టి ముందుగా ఎవరు యెహోవా దృష్టికి విరోధముగా కీడు చేస్తారో ప్రభువు ముఖము వారికి విరోధంగా ఉంటుంది. అంటే కీడు చేసేవారి వైపు ఆయన చూడడు. నువ్వు ఆరాధనకు రావచ్చు, ప్రార్థనకు రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, లేకపోతే పాటలు పాడొచ్చు, వాక్యం చెప్పొచ్చు, పరిచయం ఏదేం చేయొచ్చు, క్రిస్మస్ పండగకి స్టార్ కట్టొచ్చు, లేకపోతే బార్ పెట్టొచ్చు, తర్వాత ఏమైనా చేయొచ్చు అన్నమాట, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రభువు నీ ముఖం వైపు చూడు. ఎందుకని చెప్పండి? కీడు చేయు వారికి ప్రభు ముఖము విరోధంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, కీడు చేయటం అంటే అర్థం ఏంటి? ఏమా దేవుని మాటను వినకపోవట, ఆయన అధికారమును మనం అంగీకరించకపోవటం. అందుకే సొలొమోను అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారానికి ఒప్పుకోవట్లేదు. నా ఇష్టం అని నువ్వు అనగలిగితే నీవు ఎంత భక్తి చేసేదానవైనా, ఎంత భక్తి చేసేవాడవైనా యెహోవా దృష్టికి చెప్పండి
3 దినాల నుంచి ఈ మాట నన్ను వేధిస్తూ ఉంది. అర్థం చేసుకోండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడేది అన్నట్టుగా నా హృదయంలో ఈ వాక్యం నిండిపోయింది. అందుకే ఇదే మాట్లాడుతున్నాను నేను. ఆ మాట చదివినప్పుడు భయం వేసింది నాకు. మీరు కీడు చేయవారైతే మీరును మీ రాజును తప్పకుండా నాశనం అయిపోతారు. ఇది శాపం అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డారా, యాకోబు దేవునితో మాట్లాడేటప్పుడు, తన పిల్లలతో మాట్లాడేటప్పుడు సకలమైన కీడుల్లో నుంచి విడిపించిన నా దేవుడు అంటాడు. కాబట్టి యెహోవా దృష్టికి నువ్వు కీడు చేయకుండా ఉంటే మనుషులు చేసేటువంటి కీడులో నుంచి నువ్వు తప్పించబడతావు. అర్థమైందమ్మా మీకు? యెహోవా దృష్టికి నేను కీడు చేయని వాడినైతే నాకు ఎంతమంది కీడు తలపెట్టినా వాటిలోంచి దేవుడు నన్ను కాపాడుతాడు. యెహోవా దృష్టికి నేను గనక కీడు చేసినట్లయితే, నన్ను ప్రేమించే వారికి, నన్ను అభిమానించేటువంటి వారికి నేను ద్రోహం చేసినట్లయితే, నా పెదవులతో నేను కాని మాటలోకి పలుకుతున్నట్లయితే, నా నాలుకను అనవసరంగా వాడుతున్నట్లయితే దేవుడు మరి నాకు కీడు చేసేటువంటి వారిని ప్రేరేపిస్తాడు. అర్థం చేసుకోండి. అందుకోసమనే సౌలు బలవంతుడే, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. కానీ సమూయేలు బాధపడినటువంటి విషయం, సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు, సమూయేలు దుఃఖించాడు. ఆ మాట మీరు చదవండి, చాలా ఆశ్చర్యం వేసింది. నా ప్రియ దేవుని బిడ్డలు చూడండి, సమూయేలు 15వ అధ్యాయము, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 34-35 వచనాలు. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోను తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించి అందుకు యెహోవా పశ్చాత్తాపడను. ఏంటండి బాధ? దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని సేవకుడు దుఃఖిస్తున్నాడు. ఎందుకు అని చెప్పానంటే, సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు. ఇప్పుడు ఆలోచించారా మీరు? అర్థం చేసుకున్నారా? నా ప్రియ దేవుని బిడ్డారా, సంఘంలో ఉన్నటువంటి పిల్లలారా, దేవుని సేవకునికి బ్రతిమాలుతున్నాను. మీరు కీడు చేయవారైతే, అంటే అర్థం ఏంటంటే దేవుని మాట వినని వారైతే, మీ ప్రవర్తన విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోనటువంటి వారైతే మీరు అపవాదికి లోబడినట్లే, అది యెహోవా దృష్టికి కీడు చేసినట్లే. మనం గనక కీడు చేస్తే నాశనం చేయకముందు ఆయన పశ్చాత్తాపడతాడు, సేవకుడు దుఃఖపడతాడు, దేవుడు పశ్చాత్తాపడతాడు, ఆయన దుఃఖపడతాడు. ఆ యొక్క దుఃఖము పశ్చాత్తాపము అయిపోయేటప్పుడు మరలా నీవు మార్చుకోవడానికి అవకాశం ఇస్తాడు. తర్వాత ఫైనల్ స్టేజ్లో లేపేస్తాడు. అర్థం చేసుకోండి, మీరును మీ రాజును నాశనం అవుతారు. ఏమైతే? కీడు చేయవారైతే. అందుకోసం నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. కాబట్టి ఎవరికి కూడా మరి కీడు అనేటువంటిది తలపెట్టలేదు. కీడు గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, నీవు కీడు చేయటం మాని మేలు చేయి. కీడు చేయటం మానవం చెప్పనం అంటే యెహోవా మాటకు విధేయతను చూపించేవాడు పరులకు కీడు చేసే అవకాశము ఉండదు. ఎందుకంటే దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, పేతురు అంటాడు, మనము కీడు చేసి కీడు అనుభవించే కంటే మేలు చేసి కీడు అనుభవించుట మేలు కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఇప్పుడు నీవు కీడు అనుభవిస్తున్నట్లయితే, కీడు అంటే శ్రమ, దుఃఖము, కష్టము, వేదన, ఇవన్నీ కూడా యెహోవా దృష్టికి కీడు చేసినట్లయితే లోకంలో ఉన్నటువంటి మనుషుల చేత నీవు కీడు చేయబడతావు, తద్వారా నీవు నశించిపోతావని బైబిల్ చెప్తుంది. అందుకోసం ఈ రోజున నేను మీతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, మనము దేవుని దృష్టికి కీడు చేయవారమైతే మనము నశించిపోతామని దేవుడు చెప్తున్నాడు. అయితే బ్రతుకుచు అనేక దినములు మంచి దినములు చూడాలని గనక నీవు అనుకుంటే మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక 2 నిమిషాలు
నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అనుకుంటే దేవునికి లోబడు, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకు తల వంచగలుగుతున్నావా? సాతానికి కాదు అని చెప్పి దేవునికి అవునని చెప్పగలుగుతున్నావా? దేవుని మాటకు నీ హృదయంలో భయం ఉందా? దేవుని మాటకు చూపించే విధేయత ఉందా? ఈ దినమున ఆలోచన చేసుకో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేనిని గురించి చింతపడవద్దని దేవుడు చెప్తున్నాడు. ప్రతి విషయంలో విజ్ఞాపన చేయమని చెప్తున్నాడు. ఇది మంచి అనుకూలమైన సమయం, దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ సేవకులతో ప్రార్థన చేయించుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏమీ జరగదు. కానీ నీ జీవితంలో కార్యం చేయాల్సింది ప్రభువు చేయాలి. ప్రభువు నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నీ జీవితంలో ప్రవేశించాలి. ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, చెడ్డవాటిని పలకకుండా నీ నాలుకను, కపటమైనటువంటి మాటలు రాకుండా నీ పెదవులను నీవు కాచుకో. ప్రభు సహాయం కొరకు అడుగు, ప్రభు సహాయం చేస్తారు. ఇదిగో ప్రభువా, నేను మాట్లాడకూడని విషయాలు మాట్లాడకుండా ఉందాం అనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. నా నోరే ఇదిగో 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 నాకు కిడు చేసేదిగా ఉంది ప్రభువా. నా నోటికి, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభువా. నాకు సహాయం చేయి. నా తొందరపాటు, నా మాట, ఇదిగో నా తండ్రి, నా జీవితంలో ఏమాత్రం సంతోషము అది కలిగించలేకపోతా ఉంది. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ, నేనైతే బ్రతకనట్లేదు మిమ్మల్ని. ఈ వాక్యం మీకు అర్థమైతే ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు సాయం చేస్తాడు. మీ కన్నీరు తుడవాల్సింది ఆయన, మీ దుఃఖానికి ముగింపును పలకాల్సింది ఆయన, నీ దినములలో, నీ యొక్క జీవిత కాలములో బ్రతుకును దయచేయవలసింది ఆయన. నీ జీవము, నీ ప్రాణము ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయనకు మొరపెట్టు, ఆయన అడుగు. మనుషులను వెంటాడొద్దు, మనుషులను వెంబడించవద్దు. నీకు నీ దేవునికి మధ్యలో తెర చిరిగిపోయింది. ఆయనకు ప్రార్థన చేయి. ఆయన మాత్రమే నీ కొరకు ప్రాణమిచ్చిన వాడు. ఆయన మాత్రమే నీ కొరకు ఏమైనా చేయగలిగినటువంటి వాడు. 2020 కంటే దుర్మార్గంగా ఉండబోతుంది. లోకంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే, నీ జీవితంలో బ్రతుకుచు మంచి దినములు కావాలని, ప్రభు కొరకు బ్రతకాలని నీవు అనుకుంటే, నీ పెదవులను కాచుకో, నీ నోటిని కాచుకో. కీడు చేయటం మానే, మేలు చేయి. సమాధానాన్ని వెతుకో, దాన్ని వెంటాడు. సమాధానకర్త అయిన ప్రభువు నీకు గొప్ప సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నిత్యానందం ప్రార్థన చేస్తాడు. ముందుకు వచ్చి అక్కడ మైక్ తీసుకుని అందరం ఆత్మల మనస్సులో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యమునకు లోబడేదానికి, లోబడే మనస్సును దేవుడు మనకు దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. కృపగల యేసయ్య, మహిమల తండ్రి, ఆరాధనకు యోగ్యుడవు, ఆలోచనకర్తమైన యజమానుడవు, కృపలో జ్ఞాపకము చేసుకొని ఈ దినము ప్రభువా నీ సన్నిధిలో ఉండగలుగుటకు అందరికీ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి శుద్ధిస్తున్నాము. అలాగే నీ నామ కీర్తనల విషయంలో అందరికీ మీరు సహాయం చేసినందుకు శుద్ధిస్తున్నాము. అలాగే మధ్యకాల సమయం మందు ప్రభువా, ఇదిగో ప్రభావ మీ సేవకుడిని మీరు నిలబెట్టుకొని ఇదిగో విశేషమైన జ్ఞానం అనుగ్రహించి ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు శుద్ధిస్తున్నాము. అందరి హృదయములు మీరు కదిలించినందుకు అయ్యా నేను ఘనపరుస్తున్నాము. కృపతో జ్ఞాపకం ఉంచుకొని మీరు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నామని అయ్యా మేము నమ్ముచున్నాము. మీ తండ్రి తన కుమారుని ప్రేమించే రీతిగా అయ్యో మీ వాక్యం ద్వారా మేము వింటున్నాము. అలాగే మమ్మల్ని కూడా గద్దించినందుకు శుద్ధిస్తున్నాము. ఈ దినము కూడా ప్రభా కృపలో మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు శుద్ధిస్తున్నాము. ప్రభా ఇదిగో ప్రభా మీ ఆత్మ మా మధ్యలో ఉంచినందుకు శుద్ధిస్తున్నాము. ఎక్కడ 2-3 నామన కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినందుకు శుద్ధిస్తున్నాము. మా మధ్యలో మీరు ఉండి ప్రభా అందరినీ ప్రభా మీ వైపుకు త్రిప్పుతున్నందుకు శుద్ధిస్తున్నాము. లోకము ప్రభా మనుషుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది ప్రభా. ఇదిగో ప్రభా అనేక మంది ప్రభా తమ జీవితాన్ని కోల్పోతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు ప్రభా.
ఇవి అలాంటి సమయంలో మీ సేవకుని నిలబెట్టుకుని ప్రభా వారి హృదయాలతో మీరు మాట్లాడినందుకు శుద్ధిస్తున్నాము. వాళ్ళ బలహీనతలు మీరు తెలియపరిచినందుకు శుద్ధిస్తున్నాము. అలాగే మా బలహీనతలు కూడా మీరు ఆయా బయలుపరిచినందుకు శుద్ధిస్తున్నాము ప్రభా. నీకు వంద నిజమే ప్రభా. ఇవి లోకంలో ప్రభా ఎంత నష్టం ఉందో తెలియపరిచినందుకు గణపరుస్తున్నాం. నిజమే ప్రభా, నీ వైపు తిరగటము మనుషులకు కష్టంగా ఉన్నది. కృపలో జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క మధ్యకాల సమయం మీ సేవకు నిలబెట్టుకొని మాట్లాడినందుకు శుద్ధిస్తున్నాం. అలాగే ప్రభా, ఇవి నేను నమ్ముకోవటం కూడా మనుషులకి కష్టంగా ఉన్నది ప్రభా. అలాంటి సందర్భంలో ప్రభా విశ్వాసాన్ని ఇదిగో ప్రకటించినందుకు కూడా శుద్ధిస్తున్నాం ప్రభా. నిజమే ప్రభా, ఇదిగో మేము కీడు చేసే ప్రతి విషయంలో ప్రభా కృపలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇదిగో ప్రభా, కీడు చేసి ప్రభా కీడు అనుభవించడం కంటే ఇదిగో మేలు చేసి కీడు అనుభవించటము మేలే అని మీరు మీ దాసుల ద్వారా ఇదిగో సెలవిచ్చినందుకు శుద్ధిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మీతనేసే అంత మాత్రమే కాకుండా ప్రభా అయితేనేసే ప్రేమ గురించి కూడా మీరు మాట్లాడినందుకు శుద్ధిస్తున్నాం ప్రభా. ఇతరులకు ప్రభా అపకారం వచ్చేదని మేము వింటున్నాం ప్రభా. నీకు వందనములు. నిజమే ప్రభా, ఇదిగో నిజమే ప్రభా. ఇదిగో మేము మా మేలు కొరకు మేము ఏది కూడా ఆశించకూడదు ప్రభా. ఇదిగో మనుషులు మీ వైపు త్రిప్పాలంటే, ఇదిగో మనుషులు మిమ్మల్ని నమ్ముకోవాలంటే, మనుషులు మిమ్మల్ని ఏదనేసి మిమ్మల్ని అయ్యా వేడుకోవాలంటే ప్రభా, ఇదిగో మేము ఏది కూడా మా సొంత ప్రయోజనం కొరకు మేము అయ్యా వాడుకోకూడదని మీ దాసుల ద్వారా తెలియపరిచినందుకు శుద్ధిస్తున్నాం. మేము నష్టపోయినా సరే కానీ, ఇదిగో ప్రభా మేము పోగొట్టుకున్నా సరే కానీ ప్రభా ఒక మనిషి ప్రభా నశించడము మంచిది కాదని మీ దాసుల ద్వారా తెలియపరిచినందుకు శుద్ధిస్తున్నాము. నిజమే ప్రభా, అందరూ వేడుకున్నందుకు గణపరుస్తున్నాము. ఇదిగో ప్రభా వేడుకున్న మాటలు ప్రభా మీరు వింటున్నందుకు కూడా శుద్ధిస్తున్నాము ప్రభా. అవి నిష్ప్రయోజనంగా మాటలు పోకుండా ప్రభా వారు దేని కొరకు వేడుకున్నారు, వేటి కొరకు ప్రభు వారు ప్రభా మాట్లాడారు మీతో ప్రభా కృపలో జ్ఞాపకం ఉంచుకోండి. నేను కూడా ప్రభా మీ సముఖంలో ప్రభా మేము కూడా మీ సన్నిధిలో మేము మాట్లాడిన మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకొని ఇదిగో ప్రభా వాటిని నీరు కట్టి ప్రభా ఫలించులాగా సహాయం దయచేయండి. అవి వారి జీవితాలు నెరవేర్చబడటం దయ చూపించండి. మేమందరము కూడా మేలు చేసేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి. అప్పుడు నా మహిమపరచబడుతుందని మీ దాసుల ద్వారా తెలియపరిచినందుకు శుద్ధిస్తున్నాము. మేము ఆ స్థితిలోకి వెళ్ళటకు సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కొట్టివేయండి ప్రభా. మేమందరం ప్రభా నీ నామాన్ని మహిమపరిచేవారుగా తీర్చిదిద్దమని మీ సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. మా అందరం మొదలు మీరు ఆలకించినందుకు ఇక నీతిమంతులుగా మార్చండి, యథార్థవంతులుగా మార్చండి, పరిశుద్ధులుగా మార్చండి, ఇక పవిత్రులుగా మార్చండి ప్రభా. ఈ విశ్వాసులుగా మార్చండి ప్రభా. ఇవన్నీ మాలో లోపాలు ప్రభా, అలాగే దాని బలహీనతలు ప్రభా ఈ కృపలో జ్ఞాపకం ఉంచుకొని ప్రభా సమాధాన పరచమని మీ సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ దాసులు తెలియపరిచిన మాటను బట్టి సమాధానం వెతికి దాన్ని వెంటాడమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిజమే ప్రభా, ఇది మనుషులతో సమాధానం పడితే చాలు ప్రభా, మీతో సమాధానం పడినట్టేని మీ దాసుని సెలవించిన మాట మేము వింటున్నాం ప్రభా. నిజమే ప్రభా, ఇది మనుషులతో ఎంతగా మేము సమాధానం పడతామో మీతో సమాధానం పడవలసిన పని కూడా ఉండదని మేము వింటున్నాం ప్రభా. నిజమే ప్రభా, వాళ్ళతో సమాధానం పడితే మీరు మాతో సమాధానం పడతారు ప్రభా. నిజమే ప్రభా, అలాంటి గొప్ప అనుకూలతమైన వాతావరణం మీరు మాకు అనుగ్రహించినందుకు శుద్ధిస్తున్నాము. ఇదిగో ప్రభా నన్ను కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. నేను కూడా ప్రభా ఇది నాకు తెలిసి రక్షింపనరుగున నా హస్తము కురసగలదు, వినరుగున నా చెవులు మందం కాదు, మీకు నాకు మీ పాపములు అడ్డుగా ఉండవని మీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా, ఇవి ఇలాంటి వాటన్నిటిని మేము కూడా తొలగించుకొని ఇది మీ దాసుని వల్ల మేము కూడా అనేక విషయాల్లో ప్రభువ నమ్మకంగా ఉండటకు కృప చూపించి మీరు మహిమ పొందమని ఇది మమ్మల్ని మాతో దర్శించిన దేవ మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ప్రభా ఇవాళ మేము కలిసి మళ్ళీ మేము మీ సన్నిధి చేరేంత వరకు తోడుగా ఉండి వాక్యం మమ్మల్ని హెచ్చరించలాగన వాక్యం సరిహద్దులు మేము జీవించలాగన కృప చూపించి మహిమ పొందమని పరలోకం యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరొకసారి నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకుంటున్నాము. విత్తబడిన వాక్యమును బట్టి స్తోత్రములు. నా మటుకు నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా పెదవులు, నా నాలుక ప్రభా, ఇదిగో జాగ్రత్తగా కాచుకోవడానికి మీ జ్ఞానం ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవుని సహాయమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నేను కీడు చేయటం మాని మేలు చేయమన్నారు ప్రభా. ఇదిగో మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మా ద్వారా ఎవరికి కీడు జరగకుండానట్లు ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా మా మనస్సును మీరు అదుపు చేయమని ప్రార్థిస్తున్నాం. మా చేత కాదు ప్రభా, మీరు మాకు సాయం చేయండి, మాతో నడిపించండి ప్రభా. మీ వలే నడుచుటకు సాయం చేయండి, మీ వలే బ్రతకడానికి సాయం చేయండి. భూమి మీద కొద్ది జీవితం నైనా మాకుంది. ఈ దినమును మీరు హెచ్చరిక చేస్తున్నారు ప్రభా. ఇదిగో మేలు నందుచు మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఇదిగో బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు అనుభవిస్తూ అనేక దినములు బ్రతకాలని కోరిక ఎవడైనా ఉందా? ఉంటే వాడు తన నోటిని కాచుకోవాలి, కీడు చేయటం మానాలి, మేలు చేయాలి, సమాధానమును వెతకాలి, దానిని వెంటాడాలని చెప్పినారు ప్రభా.
మీ మాటకు తల వంచడానికి సాయం చేయి. ఇదిగో నేను యెహోవా కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనలో తిరిగి ఉన్నాయి. అయితే నాయన ఇదిగో కిడి చేయవారికి యెహోవా ముఖం విరోధంగా ఉందని చెప్పినారు ప్రభువా. ఇదిగో నీ ముఖమునైనా మా తట్టు ఆయన చూడకపోతే మా జీవితాలు క్షయమైపోతాయి ప్రభువా. ఇదిగో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు మీరు చూపిస్తున్నారు ప్రభువా. సాయం చేయి. కీడు అని చెప్పానంటే మాకు తెలిసినటువంటి రీతిలో మేము అనేక విధాలుగా అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువా నీ మాట వినకపోవట, నీ అధికారాన్ని నైనా ఒప్పుకొనకపోవట, ఇదిగో నీ దృష్టికి కీడు అని చెప్పి సమయల గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రములు ప్రభువా. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం నాయనా అయ్యా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు వరుసని జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది కుటుంబాలు నాయనా శ్రమల గుండా నైనా ప్రయాణిస్తున్నారు, దుఃఖములో ఉన్నారు ప్రభువా. ఆర్థికముగా నలిగిపోయిన కుటుంబాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. శారీరకంగా నలిగిపోతున్న కుటుంబాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రోగముల చేత ఇదిగో నానా రకాలైనటువంటి శరీర సంబంధమైన వ్యాధుల చేత నాయన నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. కరుణించండి, కన్నీరు తుడవండి, ఓదార్చండి, నీ ప్రజలకు మేలు జరిగించండి ప్రభువా. ఇదిగో వారిని తట్టు చూడడానికి సాయించి, లోకములో ఎక్కడ మాకు నిరీక్షణ లేదు, ఎక్కడ మాకు రక్షణ లేదు ప్రభువా. యేసునందే మాకు రక్షణ, యేసునందే మాకు నిరీక్షణ ఉన్నాయి ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. అదుపు కాని వ్యాధులతో నైనా బాధపడుతున్నారు, కరుణించండి ప్రభువా. మీ కరుణ హస్తము చాపండి, వారి కన్నీరు తుడిచి నెమ్మదివ్వండి ప్రభువా. స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనేక మంది నాయన ఇదిగో చెప్పుకోలేనటువంటి నాయన వ్యాధులతో, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. యేసుక్రీస్తు నామములో వారందరూ కూడా మీ కనికరమును పొందుదురుగాక. సహాయము చేయండి నాయన, విడుదల కలిగించండి. అనేక మంది దురాత్మల చేత పీడించబడుతున్నారు, సాధారణ శక్తుల చేత వేధించబడుతున్నారు, విడిపించండి ప్రభువా. బంధకాలు తెంపండి, వారి కట్లు తెంపండి నాయన. మీకు స్తోత్రములు. ఇదిగో నాయన మా జీవితాలు నాయన కొద్ది రోజుల పాటు నేను జీవించినప్పటికీ కూడా నీ సాక్షులుగా ఉండగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ కార్యం జరిగించండి. అనేక మంది నాయన కుటుంబాల్లో నాయన ఇదిగో తోడుకోడళ్ళు, అత్త కోడళ్ళు, ఇదిగో నా తల్లి బిడ్డలు ప్రభా, తండ్రి బిడ్డలు నాయన, భార్యాభర్తలు సమాధానము కోల్పోయి ఉన్నారు ప్రభా. పైకి బాగానే కనిపిస్తున్నారు, వారి జీవితంలో మానని మచ్చలు ఉన్నాయి, మాననటువంటి గాయాలు ఉన్నాయి, పచ్చిపుళ్ళు ఉన్నాయి. సాయం చేయండి ప్రభా. వారు నిన్ను ఆహ్వానించడానికి సాయం చేయండి, నీ తట్టు తిరగడానికి సాయం చేయండి, నీ మీద ఆనుకోవడానికి సాయం చేయండి. దేవా మీ కార్యం చేయండి. నీవు సమాధానకర్తవు గనుక నీవు సమాధానము ఇవ్వకపోతే ఎవరు సమాధానం కలిగి బ్రతకలేరని ఒప్పుకుంటున్నాం. సహాయం చేయండి, మీ నడిపింపు అనుగ్రహించండి ప్రభువా. అనేక మంది బిడ్డలునైనా ఇదిగో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకోండి, మార్గం చూపించండి దేవా. నాయన వారి ప్రవర్తన అంతటి యందు మీ అధికారానికి ఒప్పుకోవడానికి సాయం చేయండి ప్రభువా. ఇదిగో నీ తట్టు తిరిగి దేవా నీ సాయం కొరకు నీ పాదములు పడడానికి సాయం చేయి దేవా. నీ దగ్గర తప్ప మనిషికి ఆశ్రయం లేదు, ఆదరణ లేదు ఈ లోకంలో ప్రభువా. మీరే సహాయపడండి. ఎంతమంది నాయన ఎలాంటి అయ్యా శరీర సంబంధమైన నాయన ఇదిగో రుగ్మతలు నాయన బాధపడుతున్నారు, యేసుక్రీస్తు నామములో మీ యొక్క నేను కనికరమును బట్టి గొప్ప విడుదల వారికి కలుగును గాక. సహాయము చేయండి ప్రభా. స్తోత్రములు. అలాగే అనేక మంది అయా రక్షణ లేకుండా ఉన్నారు, రక్షణ పొందుటకు సహాయపడండి, మారు మనసు పొందుటకు సహాయపడండి. పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిసం పొంది దేవాని సన్నిధిలో స్థిరపరచబడకు సహాయం చేయండి. నీ కుటుంబంలో బిడ్డలుగా చేర్చబడటకు సహాయపడండి దేవా. మీ రాజ్యము నైనా ఇదిగో సమీపంగా ఉంది, కాలమునైనా సంపూర్ణమైనది, అంతటా అందరూ కూడా నైనా మారు మనసు పొందమని చెప్తున్నారు. ఈ రీతిగా మీ సన్నిధిని ప్రభువా నీ బిడ్డలందరూ కూడా మీ వాక్యాన్ని తలవంచిన వారై మారు మనసు పొంది దేవా నీ మహిమ కొరకునైనా జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సుప్రయోజనాల కోసం దేవా నాయన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నటువంటి నాయన ఇదిగో ప్రభుత్వ ఇదిగో నాయన అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నా, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి ప్రభా. న్యాయమైన పరిపాలన అందించడానికి ఇదిగో నాయన నాయకులకు అవసరమైన మంచి జ్ఞానమును, వివేకమును మీరు దయచేయండి, కరుణించండి. దేశానికి రక్షణ మీరు దయచేయండి, సంఘమును ఆశీర్వదించండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మరిదిన ఆహారం దిని మాకు దయచేయము.
మెడల అపరాధం చేసేవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తెగ దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడైన వర్ధులు చేసి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రభునామనందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.